సంతకాలు అన్నారు, మీరు ఎన్ని చూసి వచ్చారో నాకు తెలియదు, ఎన్ని సంతకాలు లెక్క పెట్టారో. ఈరోజు ఎందుకు చేస్తున్నారో అర్థం కాల. 5 ఏళ్ళు మీకు సమయం ఇచ్చారు. మీకు ఇచ్చిన దానిలో 8,500 కోట్ల రూపాయలు ఇస్తే నువ్వు ఖర్చు పెట్టింది 1,500 కోట్లు కూడా లేవు. ఎక్కడి వరకో కాదు, మార్కాపురం పోదారండి, వాళ్ళు కూడా తీసుకెళ్దాం. 18% కూడా పూర్తి కాకుండా మేము మెడికల్ కాలేజ్ ఇచ్చే మీరు కాల్ చేశారంటున్నారు. నేను ఒక మాట స్పష్టంగా చెబుతున్నా, మీడియా సాక్షిగా చెబుతున్నా, మేము పెట్టే కాలేజీల్లో ఎవరైతే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వస్తున్నారో ఆ సంస్థ పేరుతో పాటు ప్రభుత్వ వైద్య కళాశాల అనే పేరు మేము పెడుతున్నాం. ఇక్కడ పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్లో మేము ఇది పూర్తిగా దారాదత్తం చేయడంలా. ఇక్కడ మెడికల్ కాలేజీలో మీరు 64 మందికి ఇస్తామంటే మేము 75 మందికి సీట్లు ఇచ్చి అదనంగా సీట్లు పేదలకు అవకాశం కల్పిస్తున్నాం. ఈరోజు వైద్య సేవల్లో ఓపీ ఒక్క రూపాయి కూడా లేకుండా పూర్తి ఉచితంగా ఓపీ సేవలు ఇవ్వబోతున్నాం. ఆ సేవల్లో దాంతోపాటు మీరు పెంచిన పాలసీ కన్నా ఎక్కువ మంది విద్యార్థులకు మేము ఫ్రీ సీట్స్ కేటాయిస్తున్నాం. రెండోది, పాత రోజుల్లో నిమ్స్ లాంటి సంస్థల్లో ఫ్రీ ఓపీ, ఫ్రీ అడ్మిషన్, దాంతోపాటు పేమెంట్ అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనే విధానంలో చేస్తున్నాం, ఎక్కడా ఇబ్బంది లేదు. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు చేసిన పాప ఫలితంగా రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతే దాన్ని చేసుకుంటూ వచ్చే విద్యా సంవత్సరంలో కూడా మేము మెడికల్ కాలేజీ మొదలు పెడుతున్నాం. వితిన్ 2 years మేము కాలేజీ చేస్తాం. నీకు అంత సంవత్సరం ఇచ్చినా నువ్వు చేయలేదు, ఈ ప్రాధాన్యత చేస్తాం. నీ సొంత పులివెందుల్లో కూడా నువ్వు కాలేజీ కట్టుకోలేకపోయావు. ఈరోజు 11 పరిమితం అయిపోయావు. నీ కార్యకర్తలు నిన్ను చేత్కరిస్తున్నారు, నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళందరినీ ఏదో దారి తెచ్చుకుందానే ఉద్దేశంతో తిరిగావు. కానీ ఇది ఎంత బాగా జరిగింది, ఏం చిత్తశుద్ధి జరిగింది మీరు అందరూ గమనిస్తారు. ఇప్పుడే చెప్పాం, మహానాయకుడు చిత్తశుద్ధిని చెప్పుకున్నాం. బరువు తగ్గిపోయినా త్యాగంగా చేసినటువంటి గొప్ప వాళ్ళని చూసాం. మీరు బురద జల్లాలని రాజకీయాలు వద్దు, మేము మంచి విధానం తీసుకొస్తున్నాం. నేను స్పష్టంగా చెప్తున్నాం, ఇది ప్రైవేట్ కాదు, ఇది మనం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో తీసుకొస్తున్నాం. ప్రభుత్వం ఉంది, 33 సంవత్సరాలు లీజ్ ఇస్తున్నాం, తీసుకున్నాం. మన జిఎంఆర్ గురించి కూడా ఇదే ఇక్కడ ఒంగోలు అని చెప్పాను. ఆ రోజు ఇచ్చాను జిఎంఆర్ విద్యుత్ కేంద్రం ఇచ్చాను జోగురుపాడులో. తర్వాత ప్రభుత్వ పరం చేసుకున్నాం, అది నిర్వహణిస్తున్నాం. ఈ మెడికల్ కాలేజీని మేము చేస్తున్నాం. అది దానిలో కూడా మీరు చూడండి, వేచి చూడండి, అత్యుత్సాహం వద్దు. ప్రజలు అన్నారు, ప్రజల్లో మీకు ఎంత స్పందన వచ్చిందో మీరు రోజు చూస్తూ ఉన్నారు, మేము చూస్తూ ఉన్నాం. ప్రజలు చేత్కరించారు. మీకు సిగ్గు అనిపించట్లేదా వస్తున్నారని చెప్పన్నారు. సంతకాలు ఎక్కడ పెట్టి ఒక ప్లేస్లో కూర్చొని ఏళ్ళ మధ్యలో డంపు కొట్టేసారు, చూశారు. ఒకే వ్యక్తి 4-5 గీశారు. సరే, ఎంత కష్టపడ్డారో నంబర్ అన్నారు, ఏమన్నారో చూద్దాం. మేమైతే స్పష్టంగా చెప్తున్నాం, భాష గురించి అర్థం చేసుకోండి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మనం డెవలప్మెంట్ తీసుకొచ్చిన తర్వాత మేము ప్రభుత్వ వైద్య కళాశాల నిర్వహిస్తున్నాం. ఆ సంస్థలో వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళతో కలిపి మేము పెడుతున్నాం. ఇక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. మీ పాలసీలో మీరు ప్రకటించిన దానికన్నా ఎక్కువ సీట్లు పేదవారికి మేము ఇస్తున్నాం. దయచేసి చేసే ప్రభుత్వం సహకారం అందించండి. మీరు బయటకు రావాలి కాబట్టి ఏదో ఒక వంక పెట్టుకుందామని చెప్పి వస్తున్నారు. రాజకీయ పార్టీల్లో రకరకాల ప్రయత్నాలు చేసుకుంటారు. ప్రజలు మాత్రం మీ ఉద్యమాన్ని ఎక్కడా కూడా సమర్థించింది. ఒక రోజు పోతే మీరు ఎక్కడెక్కడ ఏ గ్రామాల్లో ఏ మండలాల్లో మీరు చేసిన ఫోటోలు ఒకసారి రివీల్ చేసుకోండి.